హలో అండి అందరికీ. రీసెంట్ గా సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్రలో నటించిన వెపన్ సినిమా ఓటీటీలో రిలీజ్ కావడం జరిగింది. ఈ మూవీ తమిళ సినిమాని తెలుగుకు నేటివేటిగా డబ్బింగ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేయడం జరిగింది. ఈ మూవీ వెపన్ మూవీ ఒక శక్తివంతమైన పవర్ఫుల్ మూవీ. ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకైతే ఒక పర్లేదు అనిపించింది. ఈ సినిమాలో సత్యరాజు, వసంత్ రవి ఇద్దరు ఒక శక్తివంతమైన సూపర్ శక్తులు కలిగిన పాత్రని పోషించడం జరిగింది. మీరు ఈ సినిమాని ఇంతవరకు చూడని వాళ్ళు ఉంటే చూడండి, మిమ్మల్ని కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా చేయొచ్చు. ఈ సినిమాకి నెక్స్ట్ సీక్వెల్ కూడా రాబోతుంది. వెపన్ సినిమాలో సత్యరాజు ఒక సూపర్ హీరో పాత్రని క్యారెక్టర్ని చేయడం జరిగింది. సత్యరాజు కొడుకుగా వసంత్ రవి కూడా సూపర్ హీరో క్యారెక్టర్, అంటే సత్యరాజుకి ఇద్దరు కొడుకులు ట్విన్స్ గా జన్మించడం జరిగింది. ఆ ట్విన్స్ రూపంలో ఉన్న ఇద్దరు హీరోస్ కి ఇద్దరు సూపర్ శక్తులు కలిగి ఉండడం వల్ల ఈ సినిమాలో లాస్ట్ లో క్లైమాక్స్ లో సూపర్ పవర్స్ వీళ్ళ ముగ్గురికి రావడం వల్ల సినిమా ఒక రేంజ్ లోకి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ పార్ట్ త్వరలో రాబోతుందని అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. మీరు మంచి మూవీ కోసం ఎదురు చూస్తున్న వారైతే ఈ వెపన్ మూవీ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. మీరు ఈ సినిమాను చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మూవీస్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీరు ఖచ్చితంగా ఈ మూవీని చూడాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెపన్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది, మీరు ఖచ్చితంగా చూడవచ్చు. తెలుగులో కూడా డబ్బింగ్, నేటివేటికి తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ నుంచి కొంచెం ఎంగేజింగ్ గా ఈ మూవీ సాగదీస్తగా అనిపించిన లాస్ట్ లో అంటే సెకండ్ హాఫ్ కి వెళ్లే కొద్ది స్టోరీ ఇంట్రెస్టింగ్ గా కొద్దిగా మారడం జరుగుతుంది. ఈ సినిమాలో సూపర్ శక్తులు కలిగిన హీరో ఒకరు వస్తే బాగుంటుందని స్టోరీని అలానే సాగుతుంటది. క్లైమాక్స్ లో కొంతమంది విలన్స్ ని చంపడం జరుగుతుంది. క్లైమాక్స్ లో ఆ విలన్ ని ఎందుకు చంపారో రివీల్ చేయడం జరుగుతుంది. లాస్ట్ లో సూపర్ శక్తులు కలిగిన ముగ్గురు హీరోలు సత్యరాజు కొడుకుగా వసంత్ రవి ట్విన్స్ గా చేయడం జరిగింది. ఈ మూవీ ఖచ్చితంగా మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుందని నెక్స్ట్ సినిమాతో మీ ముందుకు రావడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ సినిమాతో వస్తాను. ఓకే, బాయ్.